నమస్తే ఫ్రెండ్స్, బెస్ట్ ఎన్ఆర్ఐ అడ్వకేట్ ఇన్ హైదరాబాద్కి స్వాగతం. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా కేవలం అపాయింట్మెంట్ కోసం వేరే న్యాయ సలహాలు అయితే అడగద్దు, పై నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ మిత్రుల గురించి ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు. సార్, విదేశాల్లో డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, ఆల్రెడీ మేము అప్లై చేశాము, సో అది ఏంటి పరిస్థితి అని అడుగుతా ఉన్నారు. అలాగని మళ్ళీ చెప్తున్నా, విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. విదేశాల్లో తీసుకున్న డైవర్స్ కాదండి, ఎనీ జడ్జిమెంట్, ఏ డిగ్రీ అయినా, ఏ జడ్జిమెంట్ అయినా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, సార్ మరి డైవర్స్ వచ్చినాయి మాకు, అది ఇండియాలో డైవర్స్ వచ్చినాయి, మరి రిజిస్ట్రేషన్ అది ఏదైతే ఉందో అది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అది క్యాన్సిల్ చేసుకోవచ్చు అని. అలా ఉండదండి. వన్స్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఈ డైవర్స్ కాపీని వేరే దగ్గర చూపించుకోవడమే తప్ప, మళ్ళీ ఈ డైవర్స్ కాపీ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సార్ మా రిజిస్ట్రేషన్ రద్దు చేయండి అనే రైట్ అయితే ఇప్పటికైతే చట్టంలో ఎక్కడా లేదు. సో అలాంటి ఏమి మీరు ఆలోచించమాకండి. చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులు నాకు అది అడుగుతూ ఉంటారు. సో అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే డైవర్స్ కాపీ ఉందో దాన్ని పెట్టుకుని నెక్స్ట్ ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇంకో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎన్ని మ్యారేజ్లైనా చేసుకోవచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. కాకపోతే రెండు, జీవించి ఉన్న భార్య ఉండకూడదు, అలాగే భార్య కానీ భర్త కానీ ద్వారా డైవర్స్ పొంది ఉండాలి. ఈ రెండు కనుక మీ దగ్గర ఉంటే మీరు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.